హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రశ్నకి సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలో మీకు తెలుసా? ముందైతే మన ఛానల్కి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. రెండు వరుస సహజ సంఖ్యల వర్గముల మధ్య భేదం 35. అందులో కనిష్ట సంఖ్య ఏమిటి? రెండు వరుస సహజ సంఖ్యలు అంటే ఏమనుకుంటాము? ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. వీటి యొక్క వర్గాలంటే ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుందాము. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఇచ్చారు? 35. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 35. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 35. సో ఇక్కడ సింపుల్గా ఏమొస్తుంది? ఎక్స్ అంటే 35, ఈ ప్లస్ 1 ఇటువైపు వెళ్తే -1 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 2, ఎక్స్కి 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ 34/2 దట్ ఈక్వల్స్ టు 17. ఓకే, సరే, మరి ఇంత ప్రాసెస్ కాకుండా షార్ట్కట్లో ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ వర్గముల మధ్య భేదం ఎంత అన్నారు? 35. రెండు వరుస సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 ఏవైనా వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటుంది? ఎప్పుడైనా 1 ఉంటుంది. సో 1 తీసుకుందాము. డివైడెడ్ బై 2. కనిష్ట అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. గరిష్ట అంటే ప్లస్ చేయాలి. 35 ప్లస్ 1/2 చేస్తే గరిష్ట హైయెస్ట్ వాల్యూ వస్తుంది. కనిష్ట అంటే 35 మైనస్ 1/2 చేస్తే వస్తుంది. సో దాని ఆన్సర్ ఏంటిది? 34/2 దట్ ఈక్వల్స్ టు 17. గరిష్ట అంటే 36/2 దట్ ఈక్వల్స్ టు 18. సో ఇది షార్ట్ కట్. ఓకేనా? ఇది దీని యొక్క కాన్సెప్ట్. ఎగ్జామ్లో అయితే టైం ఉండదు కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తర్వాత షార్ట్ కట్ అనేది మనం అప్లై చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బి, 17 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.